నమస్తే. నల్గొండ జిల్లా మరుడ మండలం దామరపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి రెండు కుటుంబాలని తన తండ్రి సమాధులతో పాటు ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలని వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ సమాధుల జ్ఞాపకాలని పూడ్చే ప్రయత్నం చేస్తున్న ఒక నీచమైన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యక్తిగా మేము ఓట్లేసి గెలిపించింది పాలక మండలిలో ఒక సభ్యుడే ఉండి ఇలాంటి నీచమైన పనులకి ఒడిగడుతుండని ఓట్లేసిన ప్రజలు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఒక సమాధులని అవమానపరుస్తూ అవహేళన చేస్తూ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడై ఉన్న ఈ వ్యక్తి సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక వార్డు సభ్యుడిగా గెలిచి పాలక మండలిలో ఒక ప్రజాప్రతినిధిగా ఉంటున్న గోవింద్ భిక్షం అనే వ్యక్తి. మృతుల జ్ఞాపకాలకి చనిపోయిన సమాధులకి అవమానపరుస్తూ అవహేళన చేస్తున్న వ్యక్తి. ఈ రోడ్ సైడ్కి వెళ్ళి చూస్తే ఇక్కడ ముందల ఏముందని కూడా తెలియకుండా ఒక గడ్డాంని కప్పుచ్చిన ఒక నీచుడు. తన తండ్రి గారి ఇద్దరి అన్నదమ్ముల సమాధులు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నట్టు కూడా కనిపించకుండా ఈ గడ్డాము అనేది గత కొంతకాలం నుంచి ఇదే రిపీట్ చేస్తున్న ఒక వార్డు సభ్యుడు. ఇక్కడ ముందుకు వచ్చి చూస్తే 3 సమాధులు క్లియర్గా కనిపిస్తాయి, కానీ అక్కడికి వెళ్ళి రోడ్డు సైడ్కి వెళ్ళి చూస్తే ఈ సమాధులు కనిపించారు. ఎవరైనా ఈ సమాధులని రోడ్ సైడ్ కనిపించాలి, ఈ సమాధులు జ్ఞాపకంగా ఉండాలని నిర్మించుకుంటారు. కానీ ఇక్కడ ఈ సమాధులు నిర్మించి ఉన్నాయి, కానీ అక్కడ రోడ్ సైడ్కి వెళ్ళి చూస్తే కనీసం సమాధి ఉన్నదా ఇంకేమున్నదని కూడా తెలియకుండా ఈ గడ్డం వేసి కనిపించకుండా ప్రవర్తిస్తుండు. అతని గురించి అసలు ఎందుకు అనేది అని తెలుసుకుందాం. స్వర్గీయులు గోవింద్ సర్వే గారికి 3 కొడుకులు 2 బిడ్డలు. అయితే ఇక్కడ ఈ గోవింద్ సాయిల్ అనేట ఆయన పెద్ద ఆయన, ఈ మధ్యలో ఉన్న ఆయన గోవింద్ పెద్ద ముత్తయ్య, గోవింద్ చిన్న ముత్తయ్య. 2007వ సంవత్సరంలో గోవింద్ సాయిల్ గారు చనిపోయిండు. 2008వ సంవత్సరంలో గోవింద్ చిన్న ముత్తయ్య గారు చనిపోయిండు. 2009వ సంవత్సరంలో గోవింద్ పెద్ద ముత్తయ్య గారు చనిపోయిండు. అయితే వీళ్ళు 3 కలిసి ఉన్నప్పుడు కొట్టుకున్న తిట్టుకున్న పండుగలు కానీ కార్యాలు కానీ వచ్చినప్పుడు చాలా మంచిగా కలిసి ఉండేవారు. వాళ్ళు ఏ విధంగా ఉండేదంటే ఈ 3 ఏమైనా సమస్య వచ్చినా వారిలో ఏమైనా మనస్పార్థాలు ఉన్నా కూడా అన్నదమ్ములు అన్నప్పుడు చాలా మందికి వస్తుంటాయి. సేమ్ అదే విధంగా వీరిలో కూడా ఏదైనా మనస్పార్థాలు ఉన్నా కూడా వీళ్ళ ఇద్దరితోట ఎవరైతే అడవిలో ఉన్నారో వాళ్ళ ఇళ్ళలో పెళ్లిళ్ళు కానీ కార్యాలు కానీ ఏదైనా జరిగితే మన తల్లిగారింటికి వెళ్ళి పెట్టాల్సిన చారలు కానీ బట్టలు కానీ ఇంకా ఏమైనా ఉంటే దాంట్లో గురించి వీళ్ళు 3 కలిసి చేసుకునేవారు. కానీ కొన్ని సందర్భాలలో ఈ గోవింద్ పెద్ద ముత్తయ్య గారు ముందుండి ఇలా అన్న కానీ తమ్ముడు కానీ ఏదైనా అక్కడి పెట్టే వస్తువులకి ఏదైనా డబుల్ ఇన్కమ్ ఉందైనా కూడా ఈ ముత్తయ్య గారు ముందుండి పెట్టి ఆ యొక్క కార్యాన్ని నెగ్గించుకునేవారు. ఆ తర్వాత వల్ల వారికి వెళ్ళి తీసుకొని అట్లా కలిసి మొలిచి ఉండేవారు. అట్లాగనే ఈయన నడిపాయన ఎవరైతే ఉన్నారో గోవింద్ పెద్ద ముత్తయ్య గారు దసరా పండుగ వచ్చిందంటే తనతో పాటు తనకి కొత్త బట్టలు తన పిల్లలకి కొత్త బట్టలు ఏ విధంగా తెచ్చుకునేవారో అన్నకి తమ్మునికి కొత్త బట్టలు తెచ్చి ఇంటికి పిలిపించుకొని తన మర్యాదలు చేసుకొని దసరా పండుగకి ఆయనతో పాటు ఆయన తెచ్చుకున్న కొత్త బట్టలతో పాటు వీరు కూడా 2 అన్నదమ్ములకు తెచ్చి 3 ఆ విధంగా కట్టుకునేవారు. వాళ్ళ జీవితం ఆ విధంగా కలివిడిగా కలిసిమెలిసి జీవితం నడిచింది. వీళ్ళ తండ్రి గారు సంపాదించిన భూమి ఒంపులోనే ఉంటుంది, అక్కడ సేద్యం చేసుకోనికి కూడా అవకాశం లేకుండే. కానీ అలాంటి భూమిని ఈ గోవింద్ పెద్ద ముత్తయ్య గారు ముందల నడిచి అక్కడ చెరువు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ సేద్యం లేని భూమిని తను ముందు నడిచి సేద్యం చేసి కొంత ఒక మడి మందం 2 మడి మందలు ఆ విధంగా ఆయన ముందు నడిచి వ్యవసాయం ప్రారంభించిన ఆ జాగల. తర్వాత వాళ్ళ తమ్ముడు గారు గోవింద్ చిన్నముత్తయ్య గారు ఆయనతో పాటు పాల్గొని ఆ విధంగా సేద్యం చేసుకుంటారు. అయితే ఈయన పెద్ద ఆయన గోవింద్ సాయిల్ గారు వయసులో పెద్దోరు, వయసు మీద పడ్డది కాబట్టి పొలం దగ్గరికి రానికి ఆయనకి శక్తి సరిపోకపోయేది. 2 అన్నదమ్ములు గోవింద్ పెద్ద ముత్తయ్య గోవింద్ చిన్న ముత్తయ్య గారు వ్యవసాయం చేస్తుంటే ఈయన కొడుకు గోవింద్ భిక్షం అనే వ్యక్తి వాళ్ళతో కలిసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా కలిసిమెలిసి 3 కలిసి వాళ్ళు వ్యవసాయం కలుపుకొని వ్యవసాయం చేసేవారు. ఆ విధంగా జరుగుతున్న కాలంలో దురదృష్టవశాత్తు గోవింద్ సాయిల్ గారు 2007వ సంవత్సరంలో చనిపోయారు. చనిపోతే ఇక్కడ ఈ సమాధులు పెట్టే దగ్గర కనీసం ఇక్కడ మనుషులు నిలబడేందుకు కూడా అవకాశం లేనంత చెట్లు చెదారము గుంపుడిగా ఉండేది. కానీ మా అన్నని ఇక్కడనే పెట్టాలి అని ఆలోచన చేసుకొని వచ్చి ఆయనే ముందుకొచ్చి మా అన్నని ఇక్కడ పెట్టాలని
సరే అలా కులం వారికి చెప్పుకొని ఇక్కడ చూపిస్తే ఈ జాగల మన్నను పెట్టాలని చూపిస్తే అక్కడ అప్పటికప్పటికి చనిపోయిన బాడీ ఇంట్లో ఉన్నా కూడా ముందుకు వచ్చి ఆడ అప్పటికప్పటికి స్థలంలో చెట్లు చెదరం తీసేసి తేడగ చేసి అక్కడ సమాధి ఏర్పాటు చేయించారు. 2008 సంవత్సరంలో గోవింద చిన్నముత్తయ్య గారు చనిపోయారు. మా అన్న దగ్గరనే తమ్మిని పెట్టాలి అని అలా ఇష్టపూర్తిగా మధ్యలో ఆయనకి స్థలం వదిలిపెట్టుకొని ఇట్లా చివరిగా పెట్టిండు. ఇక్కడ ఫస్ట్ పెద్దన్నది పెట్టిర్రు, ఇక్కడ చివరికి చిన్న తమ్ముని పెట్టిరు. ఈ విధంగా మధ్యలో వదిలిపెట్టి ముగ్గురి మాయి ఒక దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ పెట్టారు. 2009 సంవత్సరంలో గోవింద పెద్దముత్తయ్య గారు చనిపోయారు. ఆయనను కూడా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ భార్యలకు కూడా అక్కడ స్థలం వదిలిపెట్టి మధ్యలో ఆయనని ఆ యొక్క సమాధిని ఏర్పరిచారు. అయితే ఈ సమాధిని ఏర్పరిచేదాన్ని కూడా ఇక్కడ ఈ సమాధులు ఏర్పరిచింది వీళ్ళ తోడబుట్టిన ఆడపిల్లలు, వీళ్ళ కడుపులో పుట్టిన ఆడపిల్లలు అవి ఎవరైతే ఉంటారో వాళ్ళు తలా ఇంత డబ్బులు వేసుకొని మేము ఆడపిల్లలు కట్టి అలా గోరి అని ఆ ఆడపిల్లలు కట్టించిన గోరీలు ఇవి. వాళ్ళకి జ్ఞాపకంగా మా అన్నలకి మా మామయ్యలకి అని ఆడపిల్లల పిల్లలు ఇలా కడుపులో పుట్టిన కూతుర్లు వాళ్ళు తలా ఇన్ని వేసుకొని ఆ సమాధులను ఏర్పాటు చేశారు. వారి జ్ఞాపకంగా ఆ సమాధులను వాళ్ళు ఇష్టపూర్తిగా ఏర్పాటు చేశారు. అక్కడ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు ముగ్గురు చనిపోయినాక దామర శివార్లో వీళ్ళ తండ్రి గారి పేరు మీద 30 గుంటల భూమి ఉంది. విలేజ్కి సంబంధించిన 8 భాగస్తులు ఉన్నారు. అందులో వాళ్ళ భాగస్తులతో పాటు వీళ్ళ ఒక తండ్రి గారు కూడా ఒక 30 గుంటల భూమి. వీళ్ళు చనిపోయారని ఈయన పెద్ద ఆయన కొడుకుకి సంవత్సరం గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు కాబట్టి కొంచెం కోలుకోలేని పరిస్థితిలో 3 కుటుంబాలు ఉండే. దామర శివార్లో వీరి కులవారికి సంబంధించి ఒక 7-8 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో ఈ సర్వే గారికి వీళ్ళ తండ్రి గారికి పేర 30 గుంటల భూమి ఉంది. ఆ 30 గుంటల భూమిని వీళ్ళ ముగ్గురు చనిపోయారు కాబట్టి ఈయన పెద్ద ఆయన కొడుకు అని ఇలా 2 పిల్లలు భార్యలు పోయి గోవింద భిక్షం అనే ఈ వ్యక్తికి వాళ్ళు పైసలు పెట్టుకొని ముగ్గురు పొత్తుల పైసలు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేపించుకోరు. 2009, 2010, 10-11 సంవత్సరాల మధ్యలో సాయిల్ కొడుకు గోవింద భిక్షం అనే పేరు మీద చేపించారు. అదొక వర్షన్. 3 కుటుంబాలు కలిసిమెలిచి భూమి తాత పేరు మీద ఇలా తండ్రి గారి పేరు మీద భూమి ఈ గోవింద భిక్షయ్యకి మా కొడుకు అని మా అన్న అని ఆయనకి పెద్ద ఆయన పేరు మీద ఎక్కిచ్చారు. ఒకటి ఇక్కడికి వస్తే ఈ 3 భాగాలు అయితే ఈ సమాధులు పెట్టిన దగ్గర వీళ్ళ ముగ్గురికి కావాల్సిన భూమి వ్యవసాయం చేసుకుంటున్న భూమి ఉంది కదా, ఆ భూమిలో 3 భాగాలుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్న కాలంలో గోవింద భిక్షయ్య గారు ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి బోర్లు వచ్చినాయి. వ్యవసాయం అప్పుడు చేస్తున్నాడు కాబట్టిగా పెద్ద భాగస్తులు పెద్ద సైడ్ ఉండాలి, మధ్యలో భాగస్తులు మధ్య లైన్ ఉండాలి, చిన్నవాళ్ళు కింది సైడ్ ఉండాలని ముగ్గురు కలుపుకొని 3 భాగాలు చేసుకొని వ్యవసాయం చేసుకుంటారు. ఆ సమయంలో వీళ్ళు చిన్నోళ్ళు కొంచెం వ్యవసాయం చేయకుండా పడవ పెట్టుకొని ఉన్న రోజులు అవి. ఆ రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి బోర్లు శాంక్షన్ అయినాయి. ఆయన భాగానికి కొంత భూమి వస్తుంది, అయినా కూడా ఆ బోర్ ఇక్కడ వేయించుకుందామని మొదటిగా చిన్నోళ్ళ భాగంలో బోర్ వేయించాడు. అక్కడ ఫెయిల్ అయింది. తర్వాత ఈ నడిపైన భాగంలో బోర్ వేసిండు, నీళ్లు మంచిగా పడ్డాయి, బోర్ ఫిట్ చేసిండు, వ్యవసాయం చేస్తుండు. కానీ అక్కడ బోరు మధ్యలో ఆయన దగ్గర బోరు పడ్డది, ఇక్కడ ఈయన భాగంలో ఈయన వ్యవసాయం చేస్తుండు. అయితే వీళ్ళు ఇద్దరు వచ్చి ఏంది నువ్వు ఇక్కడ బోర్ వేసినావు, ఇక్కడ నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావు ఏందని ఆయన అరక దుంతుంటే అడ్డం పోయి ఆపితే ఆయన వచ్చి 3 భాగాలు చేసుకుందాం బరాబరి అని నిలబడి అక్కడ ఆ చుట్టుపక్కల కొందరు అలా కులానికి సంబంధించిన కొందరు పెద్ద మనుషులు నడివింటి రాములు అనేటారు చనిపోయారు. ఇప్పుడు ప్రస్తుతము ఆ నడివింటి రాములు అనే వ్యక్తి, మామిడి లక్ష్మి అనే వ్యక్తి, ఈ ఇద్దరు అక్కడ కొట్టుకుంటుంటే చిన్న గడబడి అవుతుంటే ఎందుకని వాళ్ళు సంలాయించి ఆడ వాళ్ళిద్దరు ముందుండి ఒక చేతుల కర్ర తీసుకొని ఆ కర్రతోటి 3 భాగాలు చేసి సమర్థించాడు. భూమి కొలుస్తున్న పెద్ద మనుషులు ఈ గోరిలకు కూడా భూమి తీసి ఈ పెద్ద భాగాసులు ఆయనకి కొంచెం భూమి ఎక్కువ పెట్టారు. గోవింద చిన్నముత్తయ్య గారికి కింది భాగాసంలో రాళ్ళు రప్పలు ఉన్నాయని ఆయన కూడా కొంచెం భూమి ఎక్కువ పెట్టారు. ఈ మధ్యలో ఆయనకి తక్కువ ఉన్నది, ఎందుకంటే ఈయన భూమి సాపుగా ఉన్నది. ఈయన పెద్ద అయిన భూమిలో గోరు ఉంది కాబట్టి ఆ గోరికి కొరకి ఆ జాగ కొరకి పొత్తుల్ని భూమి తీసి ఈ గోరిల కొరకు కొంత వేస్ట్ అవుతుంది భూమి కాబట్టి ఆ వేస్ట్ అయిన భూమి కొరకి ఈ గోవింద పిచ్చయ్య గారికి కొంచెం భూమి ఎక్స్ట్రా ఇచ్చారు. ఎక్స్ట్రా ఇస్తే దానికి ఒప్పుకొని మిగతా ఆ చిన్నోళ్ళు ముగ్గురు కలిసి ఒప్పుకొని ఆ విధంగా జీవితం కొనసాగిస్తారు. బోరు మా దాంట్లో ఉన్నా పర్వాలేదు అని నడిపోలు ఆయనకి మానవత్వంతో అన్నా చేసుకో ఇద్దరు కలిసి ఒప్పుకుంటే ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఇల్లు ఉన్న బోరు నీళ్ళు ఆయన వాడుకుంటూ ఆయన వ్యవసాయం సాపుగా చేసుకుంటుండు. కలిసిమెలిసి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పటిదాకా ఎలాంటి గడవలు లేవు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే ముందుగా చెప్పుకున్నామో దామర శివర్లు అనే భూమి ఈయన పేరు మీద అయితే ఎక్కించినాం కదా,
ఆ భూమిని అందరి పొత్తుల అమ్మేశ్వరు 7 ఎకరాల భూమిని ఒకటే గుండుగుతగా అమ్మేశ్వరు. కానీ ఆ 30 గుంటల భూమి ఏడ ఉన్నది కూడా తెలియకుండా ఉన్నది కాబట్టి అందరితో పాటు అమ్మేస్తే ఆ పైసలు అందరికీ వచ్చినాయి. అందరికీ వీళ్ళు ముగ్గురు పంచుకురు, ఆ కులములు పంచుకురు, అందరు పంచుకురు. కానీ ఈయన పేరు మీద అయితే ఏదైతే అన్న భూమి ఉందో అది అక్కడ అమ్ముడు పోలేదు. ఆ అమ్ముడు పోకుండా ఈయన పేరు మీదకి వచ్చేసింది. గోవింది పెదముత్తయ్య గారి కొడుకు అయిన గోవింది కిషోర్ అనే వ్యక్తి ఆమెర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త పాస్బుక్లు రిలీజ్ చేస్తున్నప్పుడు వీరికి పట్టా బుక్లు వచ్చినాయని పేరు రాసి నోటీస్ బోర్డు మీద పెట్టిరు. ఈ పేరు మీద పట్ట బుక్ వచ్చింది, దాన్ని నువ్వు తీసుకురాని ఆధార్ కార్డు తీసుకొని పోయి తీసుకురానని తను చెప్తే ఈ గోవింద్ భిక్షమైపోయి ఆ పట్ట బుక్ తీసుకొచ్చి తమ్మి మళ్ళీ ఎవరు చెప్పుకోవద్దు, మనం దీన్ని మనం తర్వాత కొంత సమయం తీసుకొని దాన్ని ఏందో తెలుసుకొని దాన్ని మన ప్రయత్నం మనం చేసుకొని ముగ్గురం పంచుకుందాం నమ్మిచ్చి మాయమాటలు చెప్పి నమ్మిచ్చిండు. అయితే ఆ టైంలో అట్లా చెప్పిండు. కొంతకాలం తర్వాత ఆ భూమిని ఆయన పేరు మీదకి వచ్చిన ఆ భూమిని గోవింద్ పిచ్చయ్య వీరి ముగ్గురి తెలవకుండా బామార్తి పేరు మీదకి చేపించుకుండు. ఆ బామార్తికి వెళ్ళి పిల్లం పేరు మీద చేపించుకొని అది వీరికి తెలియకుండా సేల్ చేసుకుండు. కొట్లాగా తయారయ్యి నలుగురు చెప్పితే నేను 10,000 కంటే ఎక్కువ ఇయ్యనని ఒక 10,000 ఇచ్చి నేను ఇయ్యని ఏం చేసుకుంటారో చేసుకోకపోరా, ఆ 30 గుంటల భూమి దాదాపు 10-15 లక్షలకి అమ్ముకున్నావు, దాంట్లో మాకు 3 భాగాలు చేస్తేనే ఈ బోరు నీళ్ళు వాడుకోవాలి, అప్పటిదాకా నువ్వు వాడుకోవద్దని వీళ్ళు ఎదురు తిరిగితే దానికి నేను ఆ 15 లక్షల ₹1 కూడా ఇయ్యను, ఆ 10,000 కంటే ఎక్కువ ఇయ్యను, మీరేం చేసుకోరని నువ్వు చేసుకోవాలి అనడం వల్ల ఎదురు తిరిగితే మా దాంట్లో నువ్వు బోరు వాడొద్దని ఎదురు తిరిగితే నేను బోరైనా బీక్కొని పోతావు కానీ మీకు పైసలు ఇయ్యనని ఆ బోరు వాటర్ పడ్డ నీళ్ళు వస్తున్న బోర్ని ఒక్క నీచుడు బోరు బీక్కొని పోయింది కానీ ఆ పైసలు ఇవ్వలేదు. బోరు బీక్కొని పోయిండు, పోనీలేని బతకని అని వీళ్ళు మానవత్వంతో ఓలు పెట్టేసారు. డబ్బులు కూడా అడగలేదు, ఆ పైసల గురించి కూడా అడగకుండా ఉంటుంటే ఈయన ఇలాంటి నీచమైన పనులకి ఒడిగడుతూ ఈ సమాధులకి కనీసం దీపం కూడా పెట్టుకోకుండా అవమానపరుస్తూ అవహేళన చేస్తూ ఈ గడ్డ అనేది అడ్డం పెట్టి తన తండ్రి గారి సమాధి కూడా ఈ గడ్డ అడ్డం పెట్టి ఇట్లాంటి నీచమైన పనులకి ఒడిగడుతున్న ఈ మనిషిని ఏమంటారు ఇంకా నేను ఎక్కువ అనకూడదు కానీ మీరే అనాలి. అలాంటి మనిషిని ఏ పనులతోటి అంటారో కూడా తెలియదు నాకు. మా నాయన చిన్నముత్తయ్య అనేది ఆయనకి 3 ఆడపిల్లలు అని చూసుకొని మా పెద్దన్న బిచ్చమన్న అనేట ఆయన అందులోని అవమానంగా ఇబ్బందికరంగా బాధ పెడుతుండు. మేమంటేనే ఆయన ఎట్టగొడుతున్నామో తెలియదు కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి వచ్చేసి ఈ గోవింద్ చిన్నముత్తయ్య గారి కూతురు. పోయిన సంవత్సరం ఈ విధంగా వేస్తుండని ఒక చిన్న వీడియో తీసి పబ్లిక్లో పెడితే పబ్లిక్ కూడా చాలా రియాక్ట్ అయ్యారు. ఇది తప్పుడు పని చేస్తుండే బిచ్చం అనేటోడు అని పబ్లిక్ కూడా రియాక్ట్ అయ్యి తన వాస్తవానికి భిక్షం అనేట ఆయన నిజానికి అవమానపడ్డాడు, బాధపడ్డాడు, భయపడి ఆయన గురువైన ఒక ఆ దొరని ఏమంటారో కానీ మరి ఆ దొరకు అన్నదమ్ములు ఉన్నారో లేరో ఆయన తోడ అలా అయ్యే తోడ ఉన్నారో లేరో తెలియదు కానీ ఆ దొర దగ్గర పోయి దొర నా మీద ఒక వీడియో తీసి ఇట్లా పబ్లిక్లో పెట్టిరు దొర అని ఈయన భయపడుతూ సంథింగ్ ఆయన ఉద్దేశం ఏ విధంగా ఆయన పోయి అడిగితే ఆ దొర చెప్పిన ఒక మాట, అరే బిచ్చా నువ్వు ఏం భయపడకరా, ఇలాంటి వీడియోలు పెడతారు పబ్లిక్లో పెట్టినా ఏమవుతుందిరా, 4 రోజులు పబ్లిక్ చూస్తారు, సైలెంట్గా ఊకుంటారు, అంతే తప్ప దాని గురించి నువ్వు బాధపడకరా బిచ్చా అని ఆ బిచ్చం అనే వ్యక్తికి ఆ దొర ఇచ్చిన సలహా. నిజానికి ఆ రోజు ఆ దొర అరే నువ్వు చేసేది తప్పురా, ఇటు కాదురా అని ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ నువ్వు సమాధిలోకి ఇలాంటి నీచమైన పనులు చేయొద్దని ఆ దొర అనే వ్యక్తి చెప్తే ఆ రోజు ఆ మనిషి తీసేసు. ఆ మనిషి మనస్తత్వంలో వాళ్ళకి తెలుసు, వాళ్ళ కుటుంబాలకు తెలుసు, కానీ ఆ కుటుంబానికి ఏలన చేస్తూ అవమానపరుస్తూ ఆ కుటుంబాన్ని విడదీస్తున్న దొర, ఆ దొర గురించి కూడా ఆ దొర అక్రమాలు ఏందో కూడా ముందర పట్టి చెప్తుంటావు. అంటే అంత నీచమైన పని చేసిన ఆ దొర ఇచ్చిన సలహా ఆ విధంగా సపోర్ట్ చేసిన ఆ దొర స్టేషన్లకు ఈ విధంగా చేస్తున్నంటే అక్కడ ఆ స్టేషన్లో అక్కడ కానిస్టేబుల్ కూడా అరే ఇది ఏదైనా లే, ఈ సమాధులను ఇట్లా అవమానపరచడం, ఇట్లా అవహేళన చేయడము, ఈ జ్ఞాపకాలను తూర్చే ప్రయత్నం చేయడం, ఎవడైనా మనిషిగా పుట్టినోడు ఇలాంటి పనులు చేయకూడదని కింది స్థాయిలో ఉన్న పోలీసు వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ అక్కడ ఎస్ఐ గారి దగ్గరికి పోతే కనికరించలేదు. ఆ ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిరో మరి ఎవరు చెప్పిరో ఎవరు సపోర్ట్ చేసిరో తెరవలు. కానీ ఆ ఎస్ఐ గారు ఒక అవహేళనగా చులకన భావంతో వానికి నేను చెప్తే వింటలేడు, బిచ్చం అనేటోనికి నేను చెప్తే వినట్లేడు, నేనేం చేయ
అని ఏదో కారణాలు చెప్పిండు తప్ప వాడి మీద యాక్షన్ తీసుకోలేదు. మరి ఆయనకి ఎవరు సపోర్ట్ చేసిరు కానీ ఇట్లా అక్రమంగా అన్యాయంగా ఇక్కడ సమాధులను అవమానపరుస్తున్నా కూడా ఎస్ఐ గారు కొంచెం కూడా దాని గురించి ఆలోచించకుండా ఒక బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి ఆ విధంగా మాట్లాడిన మాటలు ఆ రోజు ఇక్కడ దొర ఆ విధంగా చెప్పిండు, అక్కడ ఎస్ఐ గారు ఆ విధంగా చెప్పిండు. కానీ ప్రజలు మాత్రం వీడు చేసే పని నీచమైన పని అని ప్రజలు అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే అప్పుడంటే సరే వేసిండు పశువులకు వేస్తారు అయిపోతే కదా, గడ్డి అయిపోతుంది కదా, పశువులకు వేసురు అని అనుకున్నాం. కానీ మళ్ళా ఇప్పుడు పాలక మండలిలో ఒక ప్రజాప్రతినిధిగా ఒక సభ్యుడై ఉన్న ఒక వార్డు నెంబర్గా సభ్యుడై ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళా అదే ధోరణికి పాల్పడుతూ ఈ సమాధులని కప్పిచ్చే ప్రయత్నం చేస్తూ సమాధులను డ్యామేజ్ చేస్తూ అవమానపరుస్తూ అవహేళన చేస్తూ ఈ కుటుంబాన్ని మనోవేదనకి గురి చేస్తుండు. తన తండ్రి సమాధిని కూడా అవహేళన చేస్తున్న ఒక నీచమైన మనిషిని, ఈ మనిషి గురించి ఏమంటారు కూడా ప్రజలే మీరే చెప్పాలి. ఇలాంటి దురదృష్టకరమైన వ్యక్తులు ప్రపంచంలో కానీ దేశం మీద ఎవరు కూడా ఉండరని ప్రజలు అంటారు. ఎక్కడ కూడా పుట్టరు, ఏ జాతిలో ఏ పార్టీలో కూడా ఉండరు. కానీ ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో వార్డు సభ్యుడిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి నీచమైన పనులకి ఒరిగడుతుందంటే దీన్ని ఎంతవరకు సహించాలనేది ప్రజలే ఈసరించుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఒక వార్డు సభ్యుడిగా ఉండి పాలక మండలిలో ఒక సభ్యుడై ఉన్న ఈ వ్యక్తి ఈ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతూ ఈ కుటుంబాల యొక్క సమాధులను అవహేళన చేస్తూ జ్ఞాపకాలను తూర్చే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి వ్యక్తులకి సమాజంలో స్థానం లేదు. ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఉండకుండొచ్చు. ఒక తండ్రి గారి సమాధిని, వారి ముగ్గురి అన్నదమ్ముల సమాధులని ఇంత అవహేళన చేస్తూ జ్ఞాపకాలను తూర్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. పార్టీ నాయకులు, అధికారులు కూడా స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.